Yes, good morning, officers. Time for today's current affairs videos. 22nd October 2025. So let's have a quick glance at ఈరోజు అసలు ఏం టాపిక్స్ కవర్ చేద్దామో చూద్దాం. As India's 1.9 fertility rate, అది రియలా కాదా? ఇది క్వశ్చన్ మార్క్. ఫస్ట్ టాపిక్, unreliable air and noise data, real-time deception. Next, we need a law to protect domestic workers. GS 123 మూడిటికి చాలా ఇంపార్టెంట్. The long wait for a resolution, the beautiful topic. And CBI to take overs. చాలా కేసెస్ సిబిఐకి హ్యాండిల్ చేయడం వాళ్ళకి చేస్తున్నారు. అసలు ఆ టేక్ ఓవర్స్ ఎంతవరకు జస్టిషియబులా కాదా అనేది ఓవరాల్ ఇష్యూ. చాలా మంచి పర్సెప్షన్ ఇది ఈ ఆర్టికల్. సో దీస్ ఆర్ ఆల్ ద మేజర్ టాపిక్స్ దట్ ఐమ్ గోయింగ్ టు కవర్ టుడే. ఫస్ట్ వన్ ఈస్ ఫర్టిలిటీ రేట్. ఫర్టిలిటీ రేట్ ఇది టాపిక్. 1.9 ఫర్టిలిటీ రేట్ రియాలిటీని ప్రొజెక్ట్ చేస్తుందా లేదా అనేది ఓవరాల్ ఐడియా. సో దీనికి మనం ఫస్ట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఆలోచించాలి. ఫస్ట్ అసలు ఫర్టిలిటీ రేట్ అంటే ఏంటిది? బేసికల్గా ఒక ఉమెన్ త్రూ అవుట్ అవర్ లైఫ్ టైం ఎంతమంది పిల్లల్ని కనగలుగుతుంది. రీప్లేస్మెంట్ లెవెల్ ఏమో 2.1, కరెంట్లీ ఇండియా ఏమో 1.99 ఉంది. ఈ 1.99 నిజమా కాదా అనేది ఫస్ట్ క్వశ్చన్. 2.1 కంటే కిందకి వెళ్ళిపోతే 2040 వరకు చక్కగా గ్రోత్ ఉంటుంది, దాని తర్వాత స్టాగ్నెంట్ అయితే దాని తర్వాత పడిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే వీల్ హ్యావ్ టు ఫేస్ ప్రాబ్లమ్స్ లైక్ వాట్ జపాన్ ఈస్ ఫేసింగ్ ఆర్ చైనా ఈస్ ఫేసింగ్. అంటే ముసలోళ్ళు ఎక్కువైపోతారు, యంగ్ ఫెలోస్ తక్కువైపోతారు. అలా కొన్నాళ్ళు ఇంకో 20-30 ఏళ్ళ అయిన తర్వాత పిల్లలు ఉండరు, పాపులేషన్ ఉండదు. అండ్ దట్ కాన్సెప్ట్ విల్ లీడ్ టు కాన్సెప్ట్ కాల్డ్ ష్రింకింగ్ పాపులేషన్. ఫైనల్గా ఆ దేశంలో అసలు ప్రజలు ఉండరు. అలాంటి దారుణమైన పరిస్థితికి ఇండియాకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉందా లేదా అనేది ఫస్ట్. సో ఈ యాంగిల్ ఆలోచించుకుంటే ఫర్టిలిటీ రేట్ అనేది చాలా ఇంపార్టెంట్. చైనా ఈజ్ అగైన్ గెటింగ్ బ్యాక్ టు 2 kids పాలసీ. మినిమం 2 kids కావాలి, ఎందుకంటే ఏజ్ వాళ్ళు 3/4 ఓల్డ్, 1/4. సో ఈ కాన్సెప్ట్ అందరు తెలుసు. సో దట్ ఈస్ నాట్ అ బిగ్ ప్రాబ్లమ్. ద ఇష్యూ ఈజ్ దిస్ 1.9 డేటా విచ్ ఇస్ గివెన్ టు అస్, అది కరెక్టా కాదా? ఎందుకంటే ఏదైనా డేటా కమ్స్ త్రూ శాంపుల్స్, సర్వేస్ చేయడం వల్ల. సో మనకున్న సర్వేస్ ఏమేమి ఉన్నాయి? బేసికల్గా NHFPS, CRS, SRS, ఈ 3 ఉంటాయి. సో ఈ 3 చేసే డేటా ఎంతవరకు కాగ్నిజబుల్, ఎంతవరకు రియల్, ఏమైనా మిస్ మ్యాచ్ ఉందా? నిజంగా ఫర్టిలిటీ రేట్స్ బాగున్నాయి. ఆర్టికల్ పరంగా చూసుకుంటే, స్టాటిస్టిక్స్ పరంగా చూసుకుంటే మనకు తెలిసిన మేజర్ పాయింట్ ఏంటంటే నార్దర్న్ పార్ట్ ఆఫ్ ద కంట్రీలో మీకు బర్త్ రేట్స్ హైగా ఉన్నాయి. సో హై ఫర్టిలిటీ రేట్ ఉంది. ఓకే, నార్త్ ఇంకా ఈస్ట్, దట్ హోల్ బెల్ట్ ఇట్ ఈస్ మోర్ దెన్ 2.1. సో యంగ్ పాపులేషన్కి కుదవ లేదు వాళ్ళకి. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ సౌత్ అండ్ వెస్ట్లో చూసుకుంటే ఇట్ ఈస్ బిలో 2.1. కేరళ స్టేట్ అయితే 1.7, 1.5లో ఉంది. తమిళనాడు ఈజ్ ఆల్సో లైక్ దట్. సో సదర్న్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ అండ్ ద వెస్ట్ సైడ్ ఆఫ్ ద కంట్రీ, ద నంబర్ ఆఫ్ పీపుల్, ద నంబర్ ఆఫ్ బర్త్స్, ద టోటల్ ఫర్టిలిటీ రేట్ హ్యాస్ గాన్ డౌన్ బిలో 2, కిందకి వెళ్ళిపోయింది. సో దీనివల్ల ఏమవుతుంది? బేసికల్గా యంగ్ పాపులేషన్ ఎస్పెషల్లీ ఇన్ ద సదర్న్ పార్ట్ అండ్ ద వెస్టర్న్ పార్ట్ విల్ రెడ్యూస్ అలాట్, ఓల్డర్ పాపులేషన్ విల్ ఇంక్రీజ్. సో వాళ్ళ మెయింటెనెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. నార్దర్న్ పార్ట్లో ఇంకా ఫర్టిలిటీ రేట్ అట్లనే ఉంది, 2.1 పైన ఉంది, హై బర్త్ రేటు. సో అక్కడ యంగ్ పాపులేషన్ ఉండే ఛాన్స్ ఉంటుంది. దేర్ ఫోర్ ఇష్యూ ఇస్ మొత్తం దేశానికి సరిపడేట్టుగా ఒక పాలసీ తీసుకురావడం అనేది చాలా కష్టమైతే, బికాస్ ఇట్స్ వేరియబుల్ డేటా. నార్త్ అండ్ ఈస్ట్లో హైగా ఉంది, ఇక్కడ సౌత్లో ఉంది. సో వీళ్ళకి ఇచ్చే పాలసీ వాళ్ళకి వర్కౌట్ కాదు, వాళ్ళకి ఇచ్చే పాలసీ వీళ్ళకి వర్కౌట్ కాదు. సో వన్ టైమ్ పాలసీ విల్ నాట్ వర్క్. సో వీ షుడ్ బ్రింగ్ అ డ్యూయల్ పాలసీ ఇన్ నేషన్ విచ్ వర్క్స్ ఫర్ నార్థన్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ యాజ్ వెల్ as సదర్న్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ. సో సౌత్ అండ్ వెస్ట్కి ఒక కాంబినేషన్ పాలసీ తీసుకురావాలి, నార్త్ అండ్ ఈస్ట్కి ఇంకో పాలసీ తీసుకురావాలి. తీసుకొస్తేనే ఒక సొల్యూషన్ తీసుకురాగలుగుతాం. సో దట్ ఈస్ ద ఎనాలిసిస్ ఆఫ్ దిస్ క్రక్స్ ఆఫ్ దిస్ ఆర్టికల్ ఇన్ సింపుల్ టర్మ్స్. సో దీనికి మనం యూపీఎస్సీ యాంగిల్లో మనం ఎట్లా ఆలోచించాలో ఫస్ట్ ఆలోచించుకోవాలి మనము. వాట్ ఆర్ ద పాయింట్స్ వీ హ్యావ్ టు మెన్షన్, ఏం చేసుకోవాలి ఇట్లాంటి క్వశ్చన్ వస్తే అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. సో మనకు ఫస్ట్ కరెంట్లీ ద టోటల్ ఫర్టిలిటీ రేట్
ఈజ్ 1.99. అది కరెక్టా కాదా, ఇది రైటా రాంగా, దట్ డిపెండ్స్ అపాన్ the bodies which are conducting the census. So according to National Family Health Survey, NFHS oka body, CRS oka body, SRS oka body. ఈ మూడు మేజర్ ఆర్గనైజేషన్స్ which bring in all the data which is collected. అది చాలా చాలా ఇంపార్టెంట్. సో NFHSS మీకు తెలిసిందే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే, SRSS సెంట్రల్ రిజిస్ట్రేషన్ సర్వే, SRSS శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్, అండ్ ఇవి కాకుండా యూ ఆల్సో హ్యావ్ UNWP. ఇవి శాంప్లింగ్ బాడీస్ మాట. సో UNPPW అంటే యునైటెడ్ నేషన్స్ వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్ పరంగా చూసుకుంటే వీళ్ళవేమో యావరేజ్గా 2.01 చూపిస్తుంది, ఇదేమో 2.03 చూపిస్తుంది, ఇదేమో 1.99 చూపిస్తుంది. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ వేరియేషన్ ఇన్ ద సెన్సస్. వేరియేషన్స్ వచ్చేస్తే పాలసీస్ మారిపోతాయి, అది ఓవరాల్ ఐడియా. సో ఇది ప్రాబ్లం ఇక్కడ. సో ఆ వేరియేషన్స్ ఎట్లా వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అనేది ఓవరాల్ ప్రాబ్లం. సో అకార్డింగ్ టు ద CRS బేసికల్గా ఆర్టికల్ చెప్పేది ఏంటంటే లాట్ ఆఫ్ బర్త్స్ ఆర్ అన్రికార్డెడ్. So according to the CRS data, lot of births are not recorded, especially northern and eastern part of the country is low higher records, especially in the north as well as eastern part of the country. ఈ రెండిట్లో చాలా births are not being recorded. సో దానివల్ల యావరేజ్, మీన్, మీడియన్ అన్నీ మారిపోతాయి, అది ఇష్యూ. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ నాట్ రికార్డెడ్ అని చెప్పేసి క్లియర్గా CRS డేటా చెప్తుంది. అది పెద్ద ప్రాబ్లం. బేసికల్గా ఇది కాకుండా మనకి ఇంకో ఇష్యూ ఏంటంటే అర్బన్, రూరల్. అర్బన్లో ఏమో టూ మచ్ డేటాని కరెక్ట్ చేస్తున్నారు, టూ మచ్ విజిలెన్స్. రూరల్లో ఏమో లెస్ విజిలెన్స్. సో అంటే ఇక్కడ టూ మచ్ శాంప్లింగ్ జరుగుతుంది, శాంపుల్స్, రిజిస్ట్రేషన్స్, క్లస్టర్స్ అన్నీ ఫామ్ అవుతున్నాయి. ఇక్కడేమో ఆల్మోస్ట్ నథింగ్ ఇస్ హ్యాపెనింగ్. సో ఈ వేరియేషన్ వల్ల, బికాస్ ఆఫ్ దిస్ డిఫరెన్స్ ఏమవుతుందంటే వచ్చే డేటా ఈజ్ నాట్ రియల్. అంటే గ్రౌండ్ వర్క్లో జరిగేది నాట్ రియల్ అవుతుంది. అది మేజర్ ప్రాబ్లం. బికాస్ ఆఫ్ టూ మచ్ ఆన్ అర్బన్ కాన్సన్ట్రేషన్ అండ్ రూరల్ కాన్సన్ట్రేషన్, what will happen? The data is not the actual data. సో మనం చూసుకుంటే డేటా ప్రకారంగా అర్బన్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్లో ఫుల్ కలెక్షన్ ఆఫ్ డేటా జరుగుతుంది. రూరల్ యాజ్ వెల్ యాజ్ ట్రైబల్ ఏరియాస్లో అసలు ఏం జరుగుతలేదు. అంటే ఏంటిది? ది అడ్మినిస్ట్రేషన్ ఇస్ నాట్ రీచింగ్ దోస్ ఏరియాస్, ఎస్పెషల్లీ ద రిమోట్ ప్లేస్ ఆర్ ట్రైబల్ ఏరియాస్ వేర్ ద బర్త్ రేట్స్ ఆర్ యాక్చువల్లీ వెరీ హై. అక్కడ బర్త్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది, బికాస్ పిల్లలు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ ఏరియాస్ మానేసి అర్బన్, సెమీ అర్బన్ ఏరియాస్లో టైర్ 1, టైర్ 2 సిటీస్ చూసుకుంటే దాని ప్రకారంగా చూసుకుని డేటా తీసుకొస్తున్నారు. సో వెన్ యూ యావరేజ్ అవుట్ దోస్ డేటాస్, సో అర్బన్ది ఒక నంబర్ ఉంటే ఇది వెరీ హైగా ఉంటుంది. ఏది? నంబర్ ఆఫ్ డెత్స్ విల్ బి నంబర్ ఆఫ్ బర్త్స్ విల్ బి వెరీ వెరీ లెస్. రూరల్ అండ్ ట్రైబల్ చూసుకుంటే ఇక్కడ నంబర్ విల్ బి వెరీ వెరీ హై, కానీ ఇవి నాట్ రికార్డెడ్. సో ఇది కూడా తక్కువ చూపిస్తుంది. సో ఓవరాల్గా ఇఫ్ యూ టేక్ ది యావరేజ్ ఆఫ్ ఇట్, సో అర్బన్ ప్లస్ రూరల్ ప్లస్ ట్రైబల్ బై 3 కొట్టామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అన్ని డేటా తక్కువ ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా యూ విల్ గెట్ తక్కువ వస్తుంది. సో తక్కువ అయినప్పుడు వల్ల మనకి 1.99 వచ్చింది అని ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది మన బేసికల్గా. సో ఇట్ ఈస్ కండిషనింగ్ దట్ పాయింట్ దట్ CRS, the sample registration systems, the civil registration systems and the NFHS వాళ్ళు కూడా డేటా శాంప్లింగ్ అనేది కరెక్ట్గా చేస్తలేదు. దానివల్ల మన రేట్ పడిపోతుంది అని చెప్తున్నారు. అకార్డింగ్ టు UN, ఇట్ ఈస్ షోయింగ్ ఇట్ ఇస్ 2.05 అని చూపిస్తుంది, విచ్ ఇస్ ఆల్మోస్ట్ క్లోజ్ టు ద రీప్లేస్మెంట్ లెవెల్. కానీ 1.99 ఇస్ వెరీ లెస్, 1.9. సో ఈ గ్యాప్ ఈజ్ బికాస్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ క్రైసిస్ అని ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. అయితే ఇవి కాకుండా ఇది డేటా అండ్ స్టాటిస్టిక్స్ని అనలైజ్ చేయడం. ఓకే, దట్స్ వన్ పార్ట్.
అసలు డిస్ప్లేస్మెంట్ లెవెల్స్ ఎందుకు అట్లా? వై లో డిస్ప్లేస్మెంట్ లెవెల్స్? బేసికల్గా కాన్సన్ట్రేషన్ ఇస్ ఆన్ ఫీమేల్ లిటరసీ. ఆడవాళ్ళు ఎక్కువ చదువుకుంటున్నారు, సో దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. దేర్ ఫోర్ మ్యారేజెస్ లేట్గా చేసుకుంటున్నారు. నెక్స్ట్ అర్బన్ లేడీస్ అయితే హయ్యర్ కాస్ట్ ఆఫ్ లివింగ్. దేర్ ఫోర్ చిల్డ్రన్ 1 or max 2 అంతే, ఇంతకు మించి పెంచట్లేదు. సో వచ్చే డబ్బులు సరిపోవు కాబట్టి పిల్లల్ని కనడం మానేస్తున్నారు. వాళ్ళ క్వాలిటీ లైఫ్ ఇవ్వాలి కాబట్టి హై కాస్ట్ క్వాలిటీ. అండ్ బ్రేకింగ్ ఆఫ్ ద కన్జర్వేటివ్ నార్మ్స్, అంటే ఆడవాళ్ళు తొందరగా పెళ్లి చేసుకున్నారు కంటే లేట్ మ్యారేజ్ చేసుకున్నారు, 30s 31 32 వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. సో ఆబ్వియస్గా ఏమవుతుందంటే యంగ్ స్టేజ్లో ఉన్న ఎబిలిటీ కొంచెం ఓల్డ్ అవ్వగానే వాళ్ళ ఎబిలిటీ తగ్గిపోద్ది. సో ఆబ్వియస్గా ఏమవుతుంది, నంబర్ ఆఫ్ చిల్డ్రన్ విల్ కమ్ డౌన్. అదొకటి. సో దీస్ ఆర్ ద మేజర్ రీజన్స్ వై ద ఓవరాల్ బర్త్ రేట్ has decreased drastically. Female literacy is very good, but marriages are not happening. Late marriages are happening. Lifestyles have changed. Urban వాళ్ళకైతే హయ్యర్ కాస్ట్, రూరల్ సైడ్లో బర్త్ జరుగుతున్నాయి కానీ అన్కౌంటెడ్ అవుతున్నాయి. అదొక మేజర్ రీజన్. సో ఆల్ దీస్ అకౌంట్ ఫర్ డిస్ప్లేస్మెంట్ లెవెల్స్ని వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది అని ఓవరాల్గా ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. సో అఫీషియల్ రికార్డ్స్ నుంచి యాక్చువల్ దానికి చాలా తేడా. సో దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇఫ్ యూ లుక్ ఎట్ ద స్టాటిస్టిక్స్లో మనకి కేరళ went off to 1.6, Tamil Nadu 1.2, 1.5. That is a rates at which it is going. 1.7. Maharashtra 1.7. ఇది దారుణాలు. ఇది TFR rates for కేరళ. అట్లనే బీహార్ అటువైపు చూసుకున్నారు అనుకోండి, TFR బీహార్, ఉత్తరప్రదేశ్. ఇఫ్ యూ లుక్ ఎట్ దోస్ బర్త్ రేట్స్, మనకు అనిపించేది ఏంటంటే 2.9, జార్ఖండ్ 2.4, యూపీ 2.2, ఇట్లా ఉన్నాయి బేసికల్గా TFR రేట్స్, విచ్ ఇస్ సో ది యావరేజ్ ఇస్ గ్రేటర్ దాన్ 2.1. ఇక్కడేమో యావరేజ్ ఇస్ లెస్ దాన్ 2.1. సో ఇక్కడ ఏమవుతుంది, రీప్లేస్మెంట్ లెవెల్స్ వెరీ లో, ఇక్కడేమో హై. ఇది పరిస్థితి. Therefore, if you look at this, lot of them are southern part of the country, lot of them are northern part of the country and eastern parts. Idemo southern part and western part. Therefore, this clearly shows that ee ronditki single policy will not work. So you have to bring policy 1 for here and you have to bring policy 2 here. So ikkademo birth rates increase chesukovali, ఇక్కడేమో బర్త్ రేట్స్ని స్టాగ్నెంట్ పెట్టుకోవాలి. సో ఈ రెండింటికి సరిపోయే ఒక బ్యాలెన్సింగ్ ఫిలాసఫీ వస్తే కానీ TFR రేట్స్ మనీ డిస్ప్లేస్మెంట్ లెవెల్స్ని దాటు. సో మోస్ట్ ఇంపార్టెంట్, ది ఆర్టికల్ టాక్స్ అబౌట్ మోర్ బెటర్ శాంప్లింగ్ ఎఫర్ట్స్. CRS వాళ్ళు ఇంకా ఎక్కువ పని చేయాలి, నేషనల్ శాంపుల్ సర్వే వాళ్ళు ఎక్కువ చేయాలి, అండ్ ఫీమేల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవన్నీ కేర్ తీసుకోవాలని ఓవరాల్గా ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. సో ఈ డేటా మనకి బేసికల్గా GS1, GS2, GS3 అన్నిటికీ చాలా పనికొస్తుంది. Because end of the day, population is our strength. It should become a weapon. It should be a boon, but not a bane. అని ఓవరాల్గా ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. సో దీనికి రిలేటెడ్ నోట్స్ నేను క్లియర్గా మెన్షన్ చేశాను. డెమోగ్రఫిక్ టర్నింగ్ అవుట్, టెంపో ఎఫెక్ట్ అంటారు దాన్ని. బర్త్స్ ఆర్ పోస్ట్పోన్డ్, TFR టెంపరరీ అపియర్స్ లోవర్. సో టెంపో ఎఫెక్ట్ ఆ టెంపో ఎఫెక్ట్ మీరు డెఫినెట్గా మెన్షన్ చేయాలి. ద టెంపో ఎఫెక్ట్ బర్త్స్ని పోస్ట్పోన్ చేస్తారు బికాస్ ఆఫ్ లిటరసీ అండ్ ఆల్ దీస్ థింగ్స్. అర్బన్ మైగ్రేషన్, కెరీర్ ఓరియంటేషన్, యంగర్ కోహర్ట్స్, పోస్ట్పోన్మెంట్ బట్ నాట్ డిక్లైన్ అంతే. సో ఒక్కసారి సెటిల్ అవ్వగానే మళ్ళీ పిల్లలు కన్నా మొదలెడతారు. దట్ కెన్ బి ద కేస్, ఎస్పెషల్లీ 15 to 19 ఏజ్ గ్రూప్స్. రూరల్ ఏరియాస్లో షిఫ్టింగ్స్, అర్బన్ ఏరియాలో ఇష్యూ. ఇది కాకుండా డేటా గ్యాప్స్ అండ్ అండర్ గ్యాప్స్, ఉమెన్ బిలో 15. ఇంకా ఎర్లీ మ్యారేజెస్ చేస్తున్నారు సమ్ రీజన్స్, బట్ అవన్నీ హైడ్ చేస్తున్నారు, అదొక మేజర్ ఇష్యూ. ఎర్లర్ ఫర్టిలిటీ రేట్స్, డేటా సెట్స్ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. అది కాకుండా చైల్డ్ మ్యారేజెస్కి బ్లైండ్నెస్ చూపిస్తున్నారు, విచ్ ఇస్ చైల్డ్ మ్యారేజ్ జరగడమే తప్పు. సో కానీ పిల్లలు అంటున్నారు, బట్ షుడ్ బి యాడెడ్ టు ద డేటా. సో దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. సో ఇండియాస్ ఏజింగ్ ఛాలెంజ్, ఏజ్ కేర్ కావాలి, హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి, ప్రొడక్టివిటీ రివైవల్ ఇవన్నీ కావాలి.
Therefore, skill-based job creation కావాలి, automation adoption కావాలి, social security reforms తీసుకురావాలి. Because if aged population is increasing, their care is also our responsibility. That means more social security is required. So keeping all these things in mind, this becomes a very, very important topic, especially for GS 1, 2 and 3 papers. Economic development ki chala important, social issues ki chala important, and social justice ki kuda chala important. So all these 3 papers lo you can get a question from this. Concepts will come in prelims. Mains lo meer answer raskochu. End of the video lo you have mains as well as prelims questions. Please try to answer them. Next important article for today is unreliable air and noise data. ఇది కూడా డేటా మీదనే. అది రియల్ టైమ్ డిసెప్షన్ అంటున్నారు. డిసెప్షన్ అంటే దాచేయడం. సో దీని పరంగా ఇట్స్ ఎస్ఎన్టీకి ఆర్టికల్కి చాలా సంబంధించింది, GS2కి చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ అసలు కాంటెక్స్ట్ చూద్దాం. అసలు వాట్ ఈస్ ద బేసిక్ కాంటెక్స్ట్ ఇన్ విచ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ అనేది ఫస్ట్ చూసుకోవాలి. ఫస్ట్ AQI, air quality index plus noise pollution, which will be in decibels. Weighted decimals అంటమాట. సో ఈ డేటా ఏదైతే వస్తుందో అది రియలా లేకపోతే నాట్ రియలా, ఇది ఇష్యూ. So first ఇది. So the air quality index and the pollution, are they showing real data or not? So basically గా ఇష్యూ ఎక్కడ వస్తుందంటే సెన్సర్స్. సో ఈ రెండింటిని చూడాలంటే నీకు సెన్సర్స్ కావాలి. ఆ సెన్సర్స్ డేటా అండ్ రికార్డ్స్ రైటా రాంగా తెలియట్లేదు. ఇది పరిస్థితి. సో ద ఇష్యూ ఇస్ విత్ ద సెన్సర్స్ విచ్ గివ్ యూ మిస్లీడింగ్ రీడింగ్స్. సో ఎప్పుడైతే డేటా తప్పు ఉందో ఇది డైరెక్ట్గా దిస్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ పబ్లిక్ హెల్త్. సో ఇఫ్ డేటా రికార్డ్స్ ఆర్ రాంగ్, దిస్ విల్ లీడ్ టు దిస్. ఇది పరిస్థితి. సో సెకండ్ యాంగిల్ ఇన్ విచ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. ద మేజర్ రీజన్ ఇస్ ద సెన్సార్స్ అండ్ డేటా. సో ఈ డేటాని పంపించేది ఎవరు? హూ విల్ డూ దిస్? థర్డ్ యాంగిల్, వాట్ ఆర్ ద బాడీస్ విచ్ డూ ఆల్ దీస్ థింగ్స్, వాట్ ఆర్ ద సిస్టమ్స్ విచ్ ఆర్ ఇన్ ప్లేస్ అనేది తెలియాలి. ఫస్ట్ CPCB, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, SPCB, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, అండ్ CAA QMS. సో ఇదేమవుతుందంటే మానిటరింగ్ సిస్టమ్, అది ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సిస్టమ్, కంటిన్యూస్ ambient air quality monitoring system. This is a central body which monitors all the sensors, data and all these things. So avi correct isna leda anedi problem. So ivi unnai kabatti, so all these are being controlled through the sensors. Idi crux of the article. Okay, ఇది పరిస్థితి. రియలా కాదు? డేటా ప్రకారంగా చెప్పేది ఏంటంటే అసలు ఇష్యూస్ ఏంటి, ఈ సెన్సర్స్తో ఇష్యూస్ ఏంటి? ఫస్ట్ ఇష్యూ ఏంటంటే రాంగ్ లొకేషన్ ఆఫ్ సెన్సర్స్. అంటే చెట్ల దగ్గర, ప్లాంట్స్ దగ్గర, నో నాయిస్ ప్లేసుల దగ్గర ఆర్ లో నాయిస్ ప్లేసుల దగ్గర పెట్టడం ప్లాంటేషన్. So the wrong location of sensors is a major issue. So, or air block unnai chota. Whenever these kind of problems are coming, the result of this is wrong data. Because of wrong location. That is the first reason why the sensors cannot be believed. Next. This is the first reason. Second reason ఏంటంటే ఇవన్నీ ఆన్లైన్ ఉండాలి కాబట్టి మోస్ట్ ఆఫ్ ది
ఆఫ్లైన్ ఉంటాయి అన్నమాట. ఆఫ్లైన్ నాట్ వర్కింగ్ కండిషన్స్ ఆర్ డేటా నాట్ సెంట్. సో దీనివల్ల కూడా ఇట్ లీడ్స్ టు రాంగ్ డేటా. అండ్ ఇక్కడ కేసులో అయితే అసలు నో డేటా, లో ఆర్ నో డేటా ఫర్ డేస్. చాలా రోజుల వరకు అసలు డేటా పంపించాం. ఎందుకు? ఆఫ్లైన్ మోడ్లో ఉండడం వల్ల. సో ద డేటా ఈజ్ నాట్ సెంట్ ఇన్ టు ద CAA QMS, దానికి పంపించడం ప్రాబ్లం. నెక్స్ట్, థర్డ్ రీజన్ వై దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఎస్పెషల్లీ ఇన్ సౌండ్ అండ్ థింగ్ ఈస్ అన్కాలిబ్రేటెడ్ మెషిన్స్. అంటే చీప్ మెషిన్స్ కొంటారు. సో this will again lead to low data or no data, any of these things. So technically not correct machines will be used. Next, chala cities ki, for lot of cities, no mapping system. అసలు మ్యాపింగ్ సిస్టమ్ లేదు, ఒక సిటీ కనెక్షన్ లేకుండా. సో దీనివల్ల ఏమవుతుందంటే నాయిస్ డేటా ఏదైతే ఉందో అది మేజర్ ఇష్యూ. దట్ ఈస్ అనదర్ మేజర్ రీజన్. And another big problem that they are facing is dashboard deception. అంటే దీంట్లో ఏమవుతుందంటే లైవ్ అని చూపెడుతుంది, బట్ డేటా ఈజ్ ఓల్డ్. సో ఇట్ ఈస్ నాట్ లైవ్. సో దట్ ఈస్ అనదర్ రీజన్ వై ద డేటా ఆఫ్ నాయిస్ as well as air quality index. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఢిల్లీలో ఆఫ్టర్ ద ఫాయిలేజ్ ఏమైపోయిందంటే ఇట్ షోడ్ రాంగ్ డేటా. PM is less than 2.5 అని చెప్పింది, బట్ ద PM is more than 2.5. సో అట్లాంటి కేసెస్ ఢిల్లీలో కూడా చూపించినాయి. సో ఢిల్లీలో అట్లా జరుగుతుందంటే వేరే ప్లేస్ ఇంకెంత నాస్టింగ్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సో దీస్ ఆర్ ఆల్ ద మేజర్ రీజన్స్ వై దట్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇస్ రాంగ్ అని క్లియర్గా చెప్తుంది. కరెంట్ డేటా ప్రకారంగా చూసుకుంటే వాళ్ళు ఏమంటున్నారంటే ది AQI is moderate అంటున్నారు. అది డేటా ప్రకారం, బట్ రియాలిటీ ఏంటంటే ఇట్ ఈస్ హెవీ. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇస్ హెవీ. ఫస్ట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సెకండ్, సో ఇట్లాంటి డేటా రాంగ్ వల్ల ఏమవుతుంది? ఇట్ లీడ్ టు పాలసీ పారాలిసిస్, బికాస్ ద పాలసీ విల్ నాట్ వర్క్. రాంగ్ డేటా లీడింగ్. సో గ్రేడెడ్ గ్రాప్ అంటారన్నమాట. Graded response policy will not be created. This will not be created. So actual data ప్రకారంగా అయితే you can create a good policy, but because of this ఈ గ్యాప్స్ వల్ల యాక్షన్ ప్లాన్ భయంకరంగా తగ్గిపోతుంది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్. సో దీనివల్ల ఏమవుతుంది? ఫైనల్గా ట్రస్ట్ ఎగిరిపోతుంది. అండ్ ఫైనల్లీ ఇట్ లీడ్స్ టు మిస్మేనేజ్మెంట్. ఎస్పెషల్లీ ఇన్ అర్బన్ ఏరియాస్ అయితే భయంకరంగా దెబ్బతింటారు బికాస్ ఆఫ్ దిస్. ఎందుకంటే మాక్సిమం కాంక్రీట్ జంగల్ అంతా అక్కడే ఉంటుంది, అక్కడే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుంది? సో అర్బన్ సిటీ ఈస్ గాన్, ఎకానమీ ఈస్ ఆల్సో గాన్, health is also gone. All these things will happen because of this wrong data and policy cramming. మన మామూలుగా స్కూల్స్ దగ్గర, కాలేజెస్ దగ్గర గ్రేటర్ దాన్ 65 డెసిబల్స్ ఉండకూడదు, కానీ అవన్నీ కూడా 65 పైనే ఉంటున్నాయి, మోర్ దాన్ 65 ఉంటున్నాయి. అదొక మేజర్ పాయింట్ యూ కెన్ మెన్షన్. యూ కెన్ డెఫినెట్లీ మెన్షన్ అబౌట్ దిస్. Tier 2, Tier 3 సిటీస్లో అయితే పెద్ద ప్రాబ్లం ఏంటంటే డేటా బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి. Tier 2 and Tier 3 data blind spots. So all these reasons together is finally giving us wrong data, leading to policy paralysis and finally affecting the public's health. Therefore, this topic is very important, especially for environment.
సో దీనికి రిలేటెడ్ నోట్స్ ఇచ్చాను. అవుట్డేటెడ్ లాస్ అండ్ వీక్ ఎన్ఫోర్స్మెంట్, హెల్త్ అండ్ లీగల్ ఫాలో విత్ ఎగ్జాంపుల్స్ ఐ హావ్ గివెన్ యూ. గవర్నెన్స్ అండ్ గ్లోబల్ అకౌంటబిలిటీ చూసుకుంటే 7 major Indian cities exceeded CPCB limits because of flawed monitoring persists. Burning control in global climate. రోడ్ మ్యాప్ ఏంటంటే సైన్స్ ఓవర్ ఆప్టిక్స్, ఆటో సెన్సర్స్ కావాలి, క్యాలిబ్రేషన్ కావాలి, ఓపెన్ రియల్ టైం డేటా కావాలి, సిటిజన్ ఓవర్ సైట్ ఉండాలి, జ్యుడిషియల్ మానిటరింగ్ కూడా ఉండాలి. సో ఒక ట్రాన్స్పరెంట్, ఇండిపెండెంట్ అండ్ మానిటరింగ్ టు రిస్టోర్ క్రెడిబిలిటీ విత్ అవర్ ఇండెక్స్ అని క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో ఎండ్ ఆఫ్ ద వీడియోలో యూ హ్యావ్ ప్రిలిమ్స్ as well as మెయిన్స్ క్వశ్చన్స్. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ఇట్ అండ్ సెండ్ ఇట్ టు us. అనదర్ ఇంపార్టెంట్ బట్ సోషల్ ఇష్యూస్కి, సోషల్ జస్టిస్కి చాలా ఇంపార్టెంట్ డొమెస్టిక్ వర్కర్స్. అంటే ఇంట్లో పనిచేసే వాళ్ళకి పరిస్థితి ఏంటి? చాలామంది మీకు తెలుసు వాళ్ళ మీద హరాస్మెంట్స్ చాలా జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళకి బేసిక్గానే జీతాలు సరిగ్గా ఉండవు, అనార్గనైజ్ సెక్టర్ కింద వస్తారు, ప్రతి వాళ్ళు వాడేసుకుంటారు, కానీ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్కి ఎవరు చేయరు. సో డొమెస్టిక్ వర్కర్స్ మన కంట్రీలో క్లోజ్ టు 10 crore డొమెస్టిక్ వర్కర్స్ మన దాంట్లో ఉన్నారు. సో ఇట్స్ అ హ్యూజ్ పాపులేషన్. సో ఆ పాపులేషన్కి రికగ్నిషన్ కావాలి, వాళ్ళ ఫ్యామిలీస్ బాగుండాలి, వాళ్ళు చేసే ఎఫర్ట్ని రికగ్నైజ్ చేయాలి. జస్ట్ లైక్ ఇంట్లో ఆడవాళ్ళు ఎట్లయితే డొమెస్టిక్ వర్క్ చేస్తారో వాళ్ళకి అన్పెయిడ్ డొమెస్టిక్ వర్కర్స్ లాగా ఉంటారు, చాలామంది ఇంట్లో పనులు కూడా అదే పరిస్థితి. సో ఒక హౌస్ వైఫ్ ఇంట్లో ఎలా అన్పెయిడ్గా, అన్రికగ్నైజ్డ్గా ఉంటున్నారు, ఈ డొమెస్టిక్ వర్కర్స్ ఎంతో పని చేస్తారు కానీ రికగ్నిషన్ ఉండదు, సోషల్ సెక్యూరిటీ ఉండదు, హెల్త్ ఇన్సూరెన్స్ ఉండదు, salaries తక్కువ ఉంటాయి అండ్ too much amount of exploitation. So therefore, since the population of domestic workers is a big one, it becomes very, very important for the demographic dividend of our country, GDP of our country and the health of them also. ఈ పర్స్పెక్టివ్లో డొమెస్టిక్ వర్కర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిపోతుంది. రేర్గా డొమెస్టిక్ వర్కర్స్ గురించి మాట్లాడతారు, అందరు లేబర్ పార్టిసిపేషన్, లేబర్ ఫోర్సు, వాళ్ళది వీళ్ళది, వర్క్, అన్ఎంప్లాయ్మెంట్ అవన్నీ మాట్లాడతారు, కానీ నిజమైన ఎంప్లాయిడ్, అన్ఎంప్లాయిడ్, డిస్ట్రెస్డ్ సొసైటీ అంటే డొమెస్టిక్ వర్కర్స్. సో ఇంట్లో పని వాళ్ళు. సో ఈ ఇంట్లో పని వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఎట్లా తీసుకురావాలి, ఏం చేసుకోవాలనేది ఈ గ్రేట్ ఆర్టికల్ 1, 2, 3 పేపర్స్కి చాలా చాలా పనికి వస్తుంది. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ఇట్, యూపీఎస్సీ యాంగిల్లో ఫస్ట్ డొమెస్టిక్ వర్కర్స్, డిఎం అని రాస్తారు, డొమెస్టిక్ వర్క్ టీడబ్ల్యూ. డొమెస్టిక్ వర్కర్స్ హ్యూజ్ పాపులేషన్. Therefore, డెమోగ్రఫిక్ డివిడెండ్కి చాలా చాలా ఇంపార్టెంట్. కానీ ఈ హ్యూజ్ పాపులేషన్కి చాలా చాలా కావాల్సింది మేడ్స్, కుక్స్, కేర్ టేకర్స్, వీళ్ళందరూ వచ్చేస్తారు, డ్రైవర్స్. బట్ వీళ్ళందరూ కూడా దే కమ్ అండర్ ద ఇన్ఫార్మల్ సెక్టర్ ఆర్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. సో వీళ్ళ పరిస్థితి అంటే వీళ్ళకి ఏముండదు, బేసికల్గా నో సోషల్ సెక్యూరిటీ, no health security. Therefore, when these two are not there, no development. ఇది పరిస్థితి బేసికల్గా ఇన్ఫార్మల్ సెక్టర్స్. సో వీటితో పాటు ఎక్స్ట్రా స్పియర్స్ లాగా వీళ్ళకి ఎక్స్ప్లాయిటేషన్, హెరాస్మెంట్, ఇల్ ట్రీట్మెంట్ అండ్ లాస్ ఫైనల్. ఇది పరిస్థితి ఆఫ్ ఆల్ ద డొమెస్టిక్ వర్కర్స్ ఇన్ అవర్ కంట్రీ. సో నో జాబ్ సెక్యూరిటీ కూడా లేదా. సో దీంతో పాటు ఎక్స్ట్రా ఫీచర్స్ లాగా ఎక్స్ప్లాయిటేషన్, హారాస్మెంట్, ఇల్ ట్రీట్మెంట్ అండ్ ఫైనలీ లాస్, నో జాబ్ సెక్యూరిటీ, నో సోషల్ సెక్యూరిటీ, నో హెల్త్ సెక్యూరిటీ. ఇది పరిస్థితి. సో ఈ డేటా కలెక్ట్ చేసేది ఎవరు? బేసికల్గా అత్తేరు వాళ్ళు ఫస్ట్ యాజ్ అడ్మినిస్ట్రేటర్స్. ఇంటర్నేషనల్ అయితే ఐఎల్ఓ వాళ్ళు, ఎన్ఎస్ఎస్ఓ వాళ్ళు, మేజర్గా V2 ఆర్గనైజేషన్స్ ఉంటాయి. అది కాకుండా మినిస్ట్రీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, వీళ్ళు అనదర్ బ్లాక్, అండ్ ఈశ్రమ్. సో దీని మీద ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈశ్రమ్ మీద, because the article popped up. National database for unorganized workers under the Ministry of Labour and Employment.
సో వీటికి రీజన్స్ ఏంటి, అసలు ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ పర్సిస్ట్ అవుతుంది? ఫస్ట్ థింగ్ ఏంటంటే దే ఆర్ కమింగ్ అండర్ ద ఇన్ఫార్మల్ సెక్టర్. సో ఇన్ఫార్మల్ మీన్స్ నో కాంట్రాక్ట్ రిటర్న్, సో once there is no contract, what happens? ఎవరైనా ఎప్పుడైనా తీసి పడేయచ్చు. క్యాష్ పేమెంట్స్, therefore no proof that they are employed. సో ఇవి మేజర్ రీజన్స్, ఇన్ఫార్మల్ నేచర్. సో దీంట్లో మనకి చూసుకుంటే ఇన్ఫార్మల్ సెక్టర్లో మెజారిటీ ఆర్ విమెన్. సో దిస్ విల్ లీడ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ జెండర్ ఇన్ఈక్వాలిటీ. ఆబ్వియస్గా జెండర్ ఇన్ఈక్వాలిటీకి దారితీస్తుంది. సో ఇంబ్యాలెన్స్. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? బేసికల్గా నో స్ట్రాంగ్ సెంట్రల్ లా. మేజర్ రీజన్ ఇస్ దెర్ ఇస్ నో స్ట్రాంగ్ సెంట్రల్ లా అండ్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీస్ కూడా మనకి పెద్దగా ఏం లేవు. ఓన్లీ ఫ్యూ స్టేట్స్ ఉన్నాయి విచ్ హ్యావ్స్ అ స్ట్రాంగ్ సెంట్రల్ లా. తమిళనాడు, కేరళకి, తమిళనాడు, కేరళ వీటికి ఉన్నాయి strong laws. So only there the organized and unorganized sectors have their rights which can be implemented and they are being done. So దీని వల్ల బికాస్ వీళ్ళకి ప్రూఫ్ లేకపోవడం వల్ల స్కీమ్స్ నుంచి దూరం అయిపోతారు. నో స్కీమ్స్, పీపీఎఫ్ నో, ఈపీఎఫ్ నో, సోషల్ సెక్యూరిటీ నో. సో దీనివల్ల ఇన్సూరెన్స్ కూడా కట్టుకోవడం ప్రాబ్లం అయిపోతుంది, ఐడెంటిటీ ప్రాబ్లం ఉంటుంది. అది కాకుండా లాంగ్ అవర్స్, హెరాస్మెంట్, డొమెస్టిక్ లేబర్ ప్రాబ్లమ్స్, ఫిజికల్ అబ్యూస్ కూడా భయంకరంగా ఉంటుంది. వీటితో పాటు స్పెషల్ ఎఫెక్ట్ ఫిజికల్ అబ్యూస్. That's another thing that lot of women as well as children as well as men also face. సో ఈ వర్కర్స్ యూజువల్గా మేజర్గా వీళ్ళు వచ్చేది బేసికల్గా ఫ్రమ్ ఈ హ్యూజ్ పాపులేషన్ కమ్స్ అవుట్ ఆఫ్ మైగ్రేషన్ బికాస్ ఆఫ్ నో జాబ్స్. సో దానివల్ల దే విల్ హ్యావ్ ఐడెంటిటీ క్రైసిస్ ఆల్సో. ఐడెంటిటీ ఉండదు, స్కీమ్స్కి అలవాటు గారు, తెలియదు అసలు బ్రతుకుతున్నట్టు కూడా తెలియకుండా పరిస్థితిలో ఉన్నారు. సో మన therefore వీటికి సొల్యూషన్, యూ హ్యావ్ టు ఇంప్రూవ్ ద అన్ఆర్గనైజ్డ్ వర్కర్ సోషల్ సెక్యూరిటీ యాక్ట్. You have to improve this one. That is one solution through policy angle. Next, minimum wages act ni revise cheyali. Next, sexual harassment of that also should be revised. That's also another thing that can be done. And e-Shram portal ni enhance cheyali. ఒక సెంట్రల్ బాడీ తీసుకొచ్చి దీన్ని కోఆర్డినేట్ చేసుకుంటే పాలసీ యాంగిల్లో దీస్ మైట్ బి ద సొల్యూషన్స్ విచ్ కెన్ యాక్చువల్లీ డూ దిస్. సో బేసికల్ ఓవరాల్ చెప్తుందంటే యూ షుడ్ మేక్ ది ఇన్ఫార్మల్ వర్క్ ఫోర్స్ని ఇట్ షుడ్ బి సేమ్ లైక్ ఫార్మల్ వర్క్ ఫోర్స్ with contracts, job security, salary, identity, and majorly contracts. Written contracts sign చేసుకోవాలి. లేకపోతే ఇండియా వాళ్ళు, సో లేకపోతే బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఎట్లా కొనలైజ్ చేశారో అన్ఆర్గనైజ్ సెక్టర్స్ వాళ్ళ లైఫ్ కూడా అట్లా అయిపోతుంది. సో కీప్ ఇన్ టచ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీనికి కావాల్సిన నోట్స్ క్లియర్గా మెన్షన్ చేశాను. సుప్రీంకోర్టు ఇంటర్వ్యూ అయింది కాబట్టి దిస్ టాపిక్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్ప్లాయిటేషన్ యాంగిల్ రాశాను, దీంట్లో కూడా క్యాస్ట్ ఉంటుంది. ఈ క్లాస్ మిక్స్డ్ ఛాన్సెస్, స్టేట్ మోడల్స్ ఎమర్జింగ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఇవన్నీ చేస్తున్నారు. సో గ్లోబల్ ప్యారలల్స్ కూడా 2-3 యాడ్ చేయొచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఆఫ్రికా, ఫిలిప్పైన్స్ వీళ్ళందరికీ స్పెషల్గా ఎక్స్క్లూజివ్ డొమెస్టిక్ వర్కర్స్కి సపరేట్ లాస్ ఉంటాయి. అట్లా ఇండియా కూడా తీసుకురావాలి. సో దట్ కెన్ బి యాడెడ్ టు ఇట్. సో ఎండ్ ఆఫ్ ది వీడియోలో ప్రిలిమ్స్ as well as మెయిన్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. ప్లీజ్ try to look at it and answer it. Next important topic for today is long wait for resolution. The High Court order on Munambam dispute legal tangle. బేసికల్గా వక్ఫ్ బోర్డ్ వర్సెస్ జ్యుడిషియల్ సిస్టమ్, ఇది ఇష్యూ, క్రక్స్ ఆఫ్ ది ఆర్టికల్. ఒక వక్ఫ్ బోర్డ్ని మళ్ళీ తీసుకుపోయి వక్ఫ్ ట్రిబ్యునల్కి పెట్టడం, కోర్ట్ ఇంటర్వ్యూని కాకపోవడం, ఇంటర్వ్యూని అయినప్పుడు కూడా వక్ఫ్కి సపోర్ట్ చేసిందా లేదా అనేది ఓవరాల్ ఇష్యూ ఆఫ్ దిస్ ఆర్టికల్. సో ఇట్స్ పాలిటీకి చాలా చాలా ఇంపార్టెంట్. యూ మైట్ గెట్ వన్ మెయిన్స్ క్వశ్చన్ అవుట్ ఆఫ్ ఇట్, ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు వక్ఫ్ అండ్ ఆల్ దట్, ఎందుకంటే ఇయర్ చాలా వక్ఫ్ బోర్డ్ మీద వచ్చినాయి. కేసు కేరళ హైకోర్ట్ డివిజన్ బెంచ్ డిక్లేర్డ్ మునంబం ల్యాండ్ నాట్ అ వక్ఫ్ ప్రాపర్టీ అని డిక్లేర్ చేసింది. దానివల్ల దాని లీగల్ కాంప్లెక్సిటీ భయంకరంగా పెరిగింది. సో బేసికల్గా దేనికి, కేరళ వక్ఫ్ బోర్డ్స్ నోటిఫికేషన్ బ్యాడ్ ఇన్ లా బట్ నలిఫై చేయడం జరిగింది. ఇది మైన్లీ వక్ఫ్ ట్రిబ్యునల్కి స్పెండ్ చేయడం జరిగింది, దాన్ని హ్యాండిల్ చేస్తున్నారు. బేసికల్గా ఇష్యూస్ అబౌట్ 400 acres ఆఫ్ ఎర్నాకులం కోస్ట్ దగ్గర ఉన్న ల్యాండ్ అండ్ చాలా పొలిటికల్ యాజ్ వెల్ యాజ్ రిలీజియస్ డివైడ్స్ ఈ ఇష్యూ మీద ఉంది. సో దిస్ మునమ్మం ఇష్యూ ఈజ్ వెరీ 400 acres ఆఫ్ ఎర్నాకులం డిస్ప్యూటెడ్ ల్యాండ్. సో ఇది ఒక వక్ఫ్ ప్రాపర్టీ కాదని క్లియర్గా సుప్రీంకోర్టు కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ చెప్పడం జరిగింది. సో దీంట్లో కూడా సుప్రీంకోర్టు దీంట్లో ఇన్వాల్వ్ అయింది. సో లెట్స్ లుక్ ఎట్ దట్ పాయింట్. టైమ్ లైన్ చూడండి. సింగిల్ జడ్జ్ ఎర్లియర్ క్యాన్సిల్డ్ ది అపాయింట్మెంట్ ఆఫ్ ఫార్మర్ హైకోర్ట్ జడ్జ్ యాజ్ అన్ ఇంక్వైరీ హెడ్, లేటర్ స్టక్ డౌన్ బై ద డివిజన్ బెంచ్. సో ఈ వక్ఫ్ బోర్డ్స్ రిజిస్ట్రేషన్, బెంచ్ టర్మ్ ద వక్ఫ్ బోర్డ్స్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ల్యాండ్ as వఫ్ as an act of land grabbing, citing as well as citing commercial motives. So Waqf Board basically it should protect the religious authenticity of a particular place, not the commercial angle. Therefore, it was more commercial అని చెప్పి బేసికల్గా బెంచ్ డిసైడ్ చేయడం జరిగింది. సో ద బెంచ్ క్రిటిసైజ్ earlier ruling as ex facie erroneous, ignoring Waqf Acts of 1923, 1954 and 1995. ఈ యాక్ట్స్ని తిరస్కరించింది. దానివల్ల సుప్రీంకోర్టు ప్రెసిడెన్స్ ఏవైతున్నా అవి కూడా పాటించుకోకుండా వక్ఫ్ బోర్డ్ చేసిందని చెప్పడం జరిగింది. సో ఈ legislature buildings could be wrongly declared if such kind of work practices can be. ఒకసారి దాని హిట్ ఏంటంటే లెజిస్లేచర్, అసెంబ్లీస్ అవి కూడా అన్ని వక్ఫ్ బోర్డ్ కింద వచ్చేస్తాయని చెప్పొచ్చు అని చెప్పడం జరుగుతుంది. వక్ఫ్ బోర్డ్ అండర్ వక్ఫ్ యాక్ట్ మస్ట్ ప్రొటెక్ట్ అండ్ మేనేజ్ రిలీజియస్ ఎండోమెంట్స్ ఓన్లీ అని క్లియర్గా చెప్పింది. సో ఫేసెస్ చాయిసెస్, ఏదర్ రివ్యూ చేయండి బిఫోర్ ద డివిజన్ బెంచ్, లేదా సుప్రీంకోర్టు వయా స్పెషల్ లీవ్ పిటిషన్ కింద పెట్టండి. సో బోర్డ్స్ యాక్షన్స్ ఫర్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అని క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అలా 30,000 ఎకరాలు ఉన్నాయి ఆఫ్ వక్ఫ్ ప్రాపర్టీ అక్రాస్ కేరళ allegedly encroached upon, defeating its religious dedication purposes అని వక్ఫ్ బోర్డ్ చెప్పడం జరుగుతుంది. సో ది ఇష్యూ, దీనివల్ల సోషల్ అండ్ పొలిటికల్ అండర్ కరెంట్స్ ఏమవుతుందంటే ద మునమం డిస్ప్యూట్ స్ప్లిట్ లోకల్ కమ్యూనిటీస్, పొలిటికల్గా రిలీజియస్గా వాళ్ళిద్దరు కొట్లాడుకుంటున్నారు. ల్యాండ్ ఓనర్స్ ఇన్ కోస్టల్ విలేజెస్ పిటిషన్ అథారిటీస్ అక్యూజింగ్ మిస్యూజ్ ఆఫ్ వక్ఫ్ లా. సో దీనివల్ల సోషల్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో సెక్యులర్ ప్రాపర్టీ రైట్స్ అండ్ రిలీజియస్ ఎండోమెంట్ యాక్ట్ మీద చాలా చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. సో ఈ వక్ఫ్ ఇష్యూ అనేది, ప్రాపర్టీ ఇష్యూ అనేది చాలా చాలా జరుగుతున్నాయి. ఈ ఇయర్ చాలా చాలా వచ్చినాయి. సో ఇట్స్ జస్ట్ అన్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ద ప్రీవియస్ ఆర్టికల్స్. ఎండ్ ఆఫ్ ద వీడియోలో యూ హ్యావ్ అ క్వశ్చన్ ఆన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే ఇస్ ఆన్ సిబిఐ టేక్ ఓవర్స్ జ్యుడిషియల్ స్టాండ్ పాయింట్. సో బేసికల్గా ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే, చాలా స్టేట్ హైకోర్ట్స్ ఏం చేస్తున్నారంటే, ఒక కేసు ఇరిక్కిపోయిన తర్వాత when it is stuck or when the state police is not able to do good work, మాటికి సిబిఐని పిలవడం జరుగుతుంది. సో ఆల్ ద కేసెస్, లాట్ ఆఫ్ కరప్ట్ కేసెస్ ఆర్ బీయింగ్ ట్రాన్స్ఫర్డ్ టు ద సిబిఐ. సిబిఐ బాడీ అనేది ఇట్స్ అండర్ ద సెంట్రల్ కంట్రోల్. సో ఇట్స్ లైక్ అ కేజ్డ్ ప్యారెట్ అంటారన్నమాట సిబిఐ, ఒక క్రిటిక్ వర్షన్. సిబిఐ ఈస్ కన్సిడర్డ్ టు బి అ కేజ్డ్ ప్యారెట్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పేసి ఒక టాపిక్. బట్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్. CBI does a very good work. Police departments also do good work. But these days, the trend is whenever a case goes to the High Court, either due to non-performance of the state police or lack of evidence, danvalla some important cases are frequently being sent to the CBI. So, Supreme Court em cheppindante deen perspective lo very important ga, Supreme Court has clearly said that dude, CBI is not some regular police station where you keep sending all cases regularly. Sending cases to CBI should not be routine. Only if the case
as lack of evidence, or when there is state police failure, or some big problem, or if it is an interstate issue, or if it's a complex issue which cannot be solved by the state police administration, that is when you have to send the case to the CBI. అంతేగాని పోలీస్ స్టేషన్కి వచ్చి చిన్న చిన్న కేసులు కూడా తీసుకుపోయి మీరు సిబిఐకి ప్రొవైడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది ఎందుకు ట్రిగర్ అయింది? బేసికల్గా రీసెంట్గా ఇంకో హైకోర్టు ఒక కేసుని మళ్ళీ సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసింది. ఏ కేసు తీసుకుపోయి మన రీసెంట్గా స్టాంపీడ్ కేసు ఆఫ్ 41 డెత్స్ అయినాయి. మన పొలిటీషియన్ విజయ్ వాళ్ళ పార్టీ ఆ తొక్కిసలాటలో ఆ 41 కేసుని తీసుకుపోయి హ్యాండ్ ఓవర్ టు ద సిబిఐ. నౌ ద ఇష్యూ ఇస్ అక్కడ పోలీస్ వాళ్ళు ఏమంటున్నారు? ద పోలీస్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ ప్రొటెక్టింగ్ ది అండర్ అడ్మినిస్ట్రేషన్. సో అంటే పైన అథారిటీస్ అందరూ కూడా వాళ్ళ టీమ్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు, తప్పు పోలీస్ వాళ్ళది కాదు, ఇట్ జస్ట్ హ్యాపెండ్ అని క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో ఇట్లాంటి ఒక సిచ్యువేషన్లో హైకోర్టు ఏం చెప్పింది? మీ వల్ల అయితలేదు కాబట్టి, ఎవిడెన్స్ మీరు ఏం గ్యాదర్ చేయలేకపోతున్నారు కాబట్టి ఈ కేసుని తీసుకుపోయి సిబిఐకి అందజేస్తే అయిపోతుంది కదా అని అంటారు. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? నానా చిట్టి అట్లా కాదు, నువ్వు ప్రతి కేసుని ఒక్కసారి పోలీసు వాళ్ళు చేయకపోతే వెంటనే తీసుకుపోయి సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయడం కాదు. దేర్ షుడ్ బి అ రీజన్ వై ది కేస్ షుడ్ బి సో కాంప్లెక్స్ ఆర్ ఎఫెక్టివ్ ఆర్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ ఆర్ ఆఫ్ interstate issue or some very complex thing which is not solved by the state administration. That is when you have to send such kind of complex cases only to CBI. Just can't keep sending CBI just like a small thing, ఏదో డిటెక్టివ్ ఏజెన్సీ లాగా పంపిస్తున్నారు మీరు, అట్లా కాదు. దట్ ఈస్ నాట్ ద పద్ధతి అని చెప్పి ఓవరాల్గా the High Court, the Supreme Court has given order. So from a judicial point of view, CBI should be used not routinely but very very rare ga vadukovali CBI ni. Though it is a part and controlled by the central government, but it has its own powers to deal with complex cases. Now what you are doing about this case is completely wrong with respect to sending this probe to the CBI అనేది తప్పని overall ga essence of this article. And why CBI always takes over, why should it be handed to CBI అనేది overall issue. సో దీంట్లో మనం యూపీఎస్సీ యాంగిల్ మనం చూసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి దీంట్లో. సో లెట్స్ హావ్ ఎ క్విక్ గ్లాన్స్ అట్ దోస్ పాయింట్స్. ఫస్ట్, CBI కోర్ట్స్ స్టేట్ పోలీస్, వీళ్ళు ముగ్గురు క్యారెక్టర్స్. సో దట్ ఇస్ ఇష్యూ బేసికల్గా. దీంట్లో మనకి అసలు సిబిఐకి పంపించే పరిస్థితులు ఏంటి? వాట్ ఆర్ ద రీజన్స్ వీ కెన్ సెండ్ ద కేసెస్? ఫస్ట్, దీస్ రీజన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ మనకి. ఫస్ట్, ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ల్యాక్ అయినప్పుడు ఫైండింగ్ ద ఎవిడెన్స్ ఇస్ వెరీ డిఫికల్ట్. సో ల్యాక్ అయినప్పుడు తీసుకోకూడదు. ఓన్లీ వెన్ ఇట్ ఎగ్జిస్ట్స్, అంటే ఒక మెటీరియల్ ప్రూఫ్ కావాలి, ఉంది జరిగింది దట్ అక్కడ అన్నప్పుడు తీసుకోవాలి. దట్ ఈస్ వెన్ యూ కెన్ హ్యాండ్ ఓవర్ ద కేస్ టు ద సిబిఐ. ప్రూఫ్ గ్యారంటీడ్ అయినప్పుడు, సమ్ మెటీరియల్ ప్రూఫ్ ఇస్ రిక్వైర్డ్. నెక్స్ట్, లోకల్ పోలీస్ ఫోర్స్ ఫెయిల్ అయినప్పుడు, దట్ ఈస్ అనదర్ రీజన్ వై యూ కెన్ సెండ్ ఇట్ టు ద సిబిఐ. సిబిఐ హ్యాండిల్ చేయొచ్చు. వెనెవర్ దెర్ ఇస్ ద కేస్ ఇన్వాల్వ్స్ national or interstate complexities, atlainappudu you can send it to the CBI. And whenever there is an institutional collapse, so when all these are the situations where you can send this code to issue to a CBI court. ఎందుకు? బేసికల్గా ఏమవుతుందంటే ఇక్కడ పోలీస్ అనేది స్టేట్ సబ్జెక్ట్ కింద వచ్చేస్తుంది, ఈ సిబిఐ ఏమో సెంట్రల్ సబ్జెక్ట్ అవుతుంది. సో దిస్ విల్ లీడ్ టు సెంట్రల్ వర్సెస్ స్టేట్ అథారిటీస్, వాళ్ళ మధ్యన ఘర్షణ. దీని లోపల ఏమవుతుందంటే జుడిషియరీ విల్ బి శాండ్విచ్డ్ ఇన్ బిట్వీన్ దెమ్. దట్ ఇస్ ద పర్సన్. సో దట్ ఈస్ అ మేజర్ రీజన్ వై ద కోర్ట్ సెడ్ సో దీనివల్ల ఇంప్లికేషన్స్ ఏమవుతాయి? బేసికల్గా, ఇఫ్ ఆల్ ది కేసెస్ ఆర్ బీయింగ్ సెండ్ ఫ్రీక్వెంట్లీ దేర్, CBI will become overburdened
సెకండ్, స్టేట్ పోలీస్ మీద లోకల్ పోలీస్ మీద ట్రస్ట్ ఫ్యాక్టర్ భయంకరంగా తగ్గిపోతుంది. Whenever state, that will lead to machinery failure. So whenever CBI takes, what happens is this will become politically motivated అయిపోతుంది. So again that increases the complexity of the case. ట్రస్ట్ ఫ్యాక్టర్ ఎగిరిపోతుంది, జనాలకి పోలీస్ మీద అడ్మినిస్ట్రేషన్ మీద భయంకరంగా తగ్గిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ రిక్రూట్మెంట్ స్కామ్ చూడండి, అట్లానే జరిగింది. దట్ ఇస్ అనదర్ ఇష్యూ విచ్ కెన్ హ్యాపెన్. ఓకే, అలానే MLM స్కామ్ అదొకటి రీసెంట్గా మన తమిళనాడులో ఇవి. సో ద సొల్యూషన్ ఫండమెంటలీ టాక్స్ అబౌట్ కోఆపరేటివ్ ఫెడరలిజం. స్టేట్ మెషినరీ ప్లస్ సెంట్రల్ మెషినరీ కాదు, ఈ రెండు కాంబినేషన్గా ఒక ఫెడరల్ నెట్వర్క్లో వర్క్ చేయాలని చెప్పి ఓవరాల్గా the judicial standpoint, because end of the day the final effect will be loss of trust with respect to the police administration and CBI overburdening, which will become political. That is the essence of this article. So ఈ article ki ఈ case ki manaki Tamil Nadu case ki relation aina chudandi okasari. Karur stampede, 41 dead, especially because of that Vijay's rally. So Madras High Court special investigative team and state commission CBI ki handover jarigindi. So this is becoming more political by nature. సీనియర్ పోలీస్ వాళ్ళేమో వాళ్ళ జూనియర్స్ని సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో సిబిఐ ఆపరేట్స్ అండర్ ద ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946. ఓ కేస్డ్ ప్యారెట్ అంటడం జరుగుతారు. సిబిఐ ప్రోబ్ ఇస్ కాన్స్టిట్యూషన్ లాస్ట్ రిసార్ట్ అండర్ ఆర్టికల్ 32 and 226. సో వాట్ ద హైలైట్ పాయింట్ ఇస్, సిబిఐ అనేది షుడ్ కమ్ ఓన్లీ యాజ్ ద లాస్ట్ రిసార్ట్ బట్ నాట్ ద ఫస్ట్ రిసార్ట్. సో ప్రస్తుతానికి ఇట్ ఈస్ బీయింగ్ యూస్డ్ అన్నెసెసరీలీ అని ఓవరాల్ ఫీలింగ్. వెన్ కెన్ అండ్ సుప్రీం కోర్ట్ ఆర్డర్ గివ్ అస్ సిబిఐ ప్రోబ్ ఎప్పుడు ఇవ్వగలుగుతుంది? ప్రైమా ఫేసి బయాస్ లేనప్పుడు, మానఫైడ్ ఆర్ పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ ఉన్నప్పుడు అట్లాంటి కేసెస్ని సిబిఐకి ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైనా స్టేట్ ఇన్వెస్టిగేషన్ కాంప్రమైజ్ అయినప్పుడు ఇస్తారు. మైనర్ ఇరిగేషన్ కేస్ నీడ్ స్ట్రాంగ్ మెటీరియల్, నాట్ సస్పిషన్. వెస్ట్ బెంగాల్ వర్సెస్ CPDR, కోర్ట్స్ మస్ట్ ఎగ్జామిన్ కేస్ కాంప్లెక్సిటీ అండ్ దెన్ ఓన్లీ హ్యాండ్ ఓవర్ ద కేస్ టు ద సిబిఐ. సో పబ్లిక్ అండ్ పోలీస్ ఆర్డర్ స్టేట్ లిస్ట్ కింద వస్తుంది. తమిళనాడు విత్డ్రూ జనరల్ సిబిఐ కాన్సెంట్, ట్రాన్స్ఫర్ లీగల్ ట్రికీ. స్టేట్ పోలీస్ ప్రైమరీ జ్యూరిస్డిక్షన్, సిబిఐ ఓన్లీ ఎక్సెప్షనల్ సిచ్యువేషన్స్లో మాత్రమే వాడుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు క్లియర్గా ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. హైకోర్టు వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే బేసికల్గా ఇట్ టాక్స్ అబౌట్ అ బ్యాలెన్స్ బిట్వీన్ అండ్ ఇంక్రీజింగ్ ద ట్రస్ట్ ఆఫ్ ద లోకల్ పోలీస్ అండ్ నాట్ మేకింగ్ థింగ్స్ పొలిటికల్ అండ్ కీప్ సెండింగ్ ఆన్ అన్నెసరీ టు సిబిఐ. దానివల్ల ఆథెంటిసిటీ ఆఫ్ సిబిఐ విల్ రెడ్యూస్ బికాస్ ఇట్ బికమ్స్ మోర్ పొలిటికల్, అండ్ ట్రస్ట్ ఫ్యాక్టర్ విత్ రెస్పెక్ట్ టు పోలీస్ అండ్ జ్యుడిషియల్ సిస్టమ్స్ విల్ రెడ్యూస్. దానివల్ల ట్రస్ట్ ఫ్యాక్టర్ పోతుంది, ఇట్ విల్ హిట్ ద డెమోక్రటిక్ రైట్స్ అన్ని కూడా దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది దీనివల్ల. సో ద ఓవరాల్ సొల్యూషన్ ఇస్ యూ షుడ్ స్ట్రైక్ అ గుడ్ బ్యాలెన్స్. ఓన్లీ అండర్ ఎక్సెప్షనల్ కేసెస్ యూ హ్యావ్ టు సెండ్ ద కేసెస్ టు సిబిఐ అని ఓవరాల్గా క్రక్స్ ఆఫ్ ది ఆర్టికల్. సో ద పాయింట్స్ వేర్ యూ కెన్ సెండ్ ద కోర్ట్ కేస్ టు సిబిఐ అనేది వెరీ ఇంపార్టెంట్ యాజ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ యూ మస్ట్ నో. సో దీనికి కావాల్సిన మెయిన్స్ as well as ప్రిలిమ్స్ క్వశ్చన్స్ క్లియర్గా మెన్షన్ చేశాను. విత్ కీ ఐ హావ్ ప్రొవైడెడ్. ఫస్ట్ ది ఫర్టిలిటీ ట్రెండ్స్ మీద క్వశ్చన్ ఇచ్చాను. సెకండ్, ఎన్వైరన్మెంట్ రేడియో గవర్నెన్స్. థర్డ్, లీగల్ స్టేటస్ ఆఫ్ డొమెస్టిక్ వర్కర్స్. ఫోర్త్, జుడిషియరీ మీద ఒక క్వశ్చన్. దెన్ సిబిఐ అండ్ ఇట్స్ పవర్స్ మీద ఒక క్వశ్చన్. దట్ కీస్ హియర్. నెక్స్ట్ మెయిన్స్ క్వశ్చన్ చూడండి. ఇండియాస్ డిక్లైనింగ్ ఫర్టిలిటీ రేట్. Declining fertility rate signals demographic maturity but not demographic stability. Discuss in light of the interstate disparities, labor market implications and social policy design. So you have to talk in terms of disparities, labor market implications and social policy design mida you have to discuss it. Next, data opacity in environmental monitoring, air and quality instruments. Dan mida critically evaluate the context of India's real-time air and noise systems mida you have to do critical evaluation. Next, domestic workers with a question. Judicial delay is not merely administrative problem. So analyze the causes and consequences antunaru. Deentlo domestic workers lo discuss the need for comprehensive legal framework, especially for security and dignity of domestic workers. The balance between federal autonomy and central investigative authority remains constitutional tightrope. Examine the legal as well as judicial dimensions of CBI powers over this concept. So, e questions మీరు ఆన్సర్ చేసి ప్లీజ్ సెండ్ ఇట్ టు us. So, we at Sriram Sai Hyderabad
We are ready to help you out for your journey. So that's all for today. Shaman Paitikuna signing off. Bye-bye.